నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషాశ్రీ. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల హామీల్లో 99% అమలు చేశామని, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సుమారు 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చర్యలు చేపట్టామని, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆమదలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జితో పాటు మరో 27 మందిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో నిందితుడిగా ఉన్న చింతాడ రవి పరారీలో ఉండగా పోలీసులు అతడిని చిలకపాలెం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన 9 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని పోలీసులు జైలుకు తరలించారు. జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసి అందులో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. మహిళా ఎస్ఐ కేసులో నిందితుడిగా ఉన్న చింతాడ రవికుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. చిలకపాలెం జంక్షన్ వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ కార్యాలయానికి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవడానికి చింతాడ రవికుమార్ వెళ్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం అతడిని విచారణ నిమిత్తం పోలీసు అధికారులు తరలించారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో చింతాడ రవికుమార్ అరెస్టుతో దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు విచారణ అనంతరం వెల్లడించే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభయం హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేయూత అందించారు. సుమారు 3 లక్షల వ్యయంతో 300 హెల్మెట్లను కొనుగోలు చేసి పాతపట్నం, కొత్తూరు, హిరమండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెల్మెట్ బ్యాంకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదు, మన ప్రాణాలకు, మన కుటుంబానికి రక్షణ కవచం అని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే హెల్మెట్ ధరించి పాతపట్నం, కొత్తూరు, హిరమండలం మండలాల్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ బ్యాంకు ద్వారా అవసరమైన సమయంలో హెల్మెట్లు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి డిఎస్పీ లక్ష్మణరావు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. ఈ రోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇర్మండలం కూడాను, పాతపట్నం కూడా ఈ 2 కార్యక్రమాలు కూడా ఈ రోజు కంప్లీట్ చేసేద్దాం సార్. చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రోజు డిఎస్పీ గారు మనకి టైం ఇస్తే మెలియాపుట్టును, ఎల్లనిపేట కంప్లీట్ చేద్దామని తెలియజేసుకుంటూ, ఇది మంచి అవకాశం. ఎవరు ఇబ్బంది పడకుండా హెల్మెట్ లేదు, చాలా మంది కొన్ని దగ్గర హెల్మెట్ లేదు ఫైన్ వేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఒక అవకాశమే. హెల్మెట్ లేదు ఎంత ఫైన్ సార్? హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్. అదే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోరి మీకు హెల్మెట్ ఇస్తున్నారు. ఒక్కసారి మీరు చూడండి, హెల్మెట్ కోరి మీకు హెల్మెట్ ఇచ్చేటప్పుడు మీకు వెళ్ళకుండా అది తీసుకెళ్ళి మీకు ఎక్కడ డిపాజిట్ 4 డేస్. అందుకే దీన్ని అందరూ వాడుకోవాలి సభగా. ఇది హెల్మెట్ బ్యాంకే కాదు,
ఇది హెల్మెట్ కాదు, మన లైఫ్ స్పాన్లు పెంచే ఇది ఒక బ్యాంక్. అది మాత్రం గుర్తించండి. ఓన్లీ హెల్మెట్ బ్యాంక్ అనుకుంటారు కదా. మన జీవన ప్రమాణాలు కానీ, మన కుటుంబం మనం పెట్టుకునే నమ్మకాన్ని కానీ, మన లైఫ్ స్పాన్లు పెంచే కార్యక్రమం కానీ ఇది ఒక బ్యాంక్ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎస్పీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం నగరంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ ప్రాంగణంలో ఆదిత్య వాకర్స్ జుంబా యోగా క్లబ్బుల ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో భాగంగా ఆదిత్య వాకర్స్ జుంబా యోగా క్లబ్బులు చేపట్టిన మహా రక్తదాన శిబిరం అభినందనీయం అన్నారు. శిబిరంలో పలువురు యువత, వాకర్స్, యోగా, జుంబా సభ్యులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలను నిర్వాహకులు అభినందించి రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బత్తుల దేవీప్రసాద్, అధ్యక్షులు కింతల సాయికృష్ణ, సెక్రటరీ బుర్ల రామకృష్ణ, యోగా మాస్టర్ బెవరా నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు పానిగ్రహి పండిట్, స్టార్ వాకర్స్ సభ్యులు గేదెల ఇందిరాప్రసాద్, సాసపు జోగినాయుడు, గేదెల లక్ష్మి, నిర్వాహకులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిన్న రిక్వెస్ట్ నేను చేయాలనిపిస్తుంది. మీరందరూ కలిసి ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ మెంబర్స్గా మీరు జాయిన్ అయ్యి, లైఫ్ అసోసియేట్ జాయిన్ అయ్యి, మనందరం కలిసి ఏ విపత్తులు వచ్చినా, ఏదొచ్చినా, ఏ ప్రమాదకర సంఘటన ఉన్నా, ఏ పేదవారికైనా ఎన్నో రకాల సేవలను మనం ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా చేస్తున్నాము. దీనికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి భారతదేశానికి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రెసిడెంట్. అలాగే స్టేట్లో రాష్ట్రానికి గవర్నర్ ఈజ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ జిల్లాలో కలెక్టర్ ఈజ్ ద ప్రెసిడెంట్. ఇది ఎందుకంటే పార్లమెంట్ ఎనాక్టెడ్ యాక్ట్ తాలూకా యాక్ట్గా ఇది అయిన సంఘము. ఇది ఎన్జిఓస్లో ఒక అతిపెద్ద సంఘము. అది విత్ గవర్నమెంట్ కొలాబరేషన్తో ఉన్న సంఘం. ఇది ఏకైక సంఘం. దీనిలోని ప్రతి ఒక్కటి సేవ గురించే. ఎందుకంటే సేవా తత్పరత గల వాళ్ళే దీనిలో మనందరం కలిసి ఇంకెన్నో సేవలు చేద్దాము. ఇవాళ ఏదైనా విపత్తు వచ్చినా మనం చేయడానికి మనం రెడీగా ఉండాలని మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీ అందరూ చేయూతిచ్చి. అరసివెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. సూర్యనారాయణ స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం కావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం నగరంలోని కత్తెర వీధి మెహర్ బాబా శ్రీకాకుళం కేంద్రంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు హాజరై నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు కంటి చూపు, ఇతర నేత్ర సంబంధిత సమస్యలను పరీక్షించి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు గేదెల ఇందిరాప్రసాద్, గేదెల లక్ష్మి, సాసపు జోగినాయుడు, శిబిరంలో నిర్వాహకులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు. వార్తల సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.